యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, మళ్ళీ మన హృదయాలను ఆయన వాక్యపు వెలుగులో పరీక్షించుకోవడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి, గెలిపించగలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని మరొకసారి విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి ఆయన పాదాల దగ్గరికి మనమందరం కలిసి రావడానికి ప్రభు కృప చూపారు. అందును బట్టి దేవునికి మనం రుణస్థలమై ఉన్నాం. చాలా సంతోషం. వాక్యాన్ని ప్రేమిస్తున్న మిమ్ములను ఖచ్చితంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. వాక్యాన్ని ప్రేమిస్తున్న మిమ్ములను ఆయన ఖచ్చితంగా భద్రపరుస్తున్నారు. ఆశ్చర్యకరమైన తన కృప మీ కుటుంబాల్లో కుమ్మరించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన వాక్యం ద్వారా ఆయన మన హృదయాలను ఏ మాట ద్వారా పలకరించబోతున్నారో ఆయన సన్నిధిలో మరొకసారి మనం పరీక్షించుకుందాం. దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది, విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది.
అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవ నీ ఎరుగక అపరాధినై నిన్ను చూడక అవివేకినై ఎరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవ నీ ఎరుగక ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆమందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో ఆమందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది దీనులను ఫలవంతులుగా చేయుచు శ్రమపడు వారిని లేపుచు దివ్యోపదేశమునందించుచు దివ్వెలగా వెలిగించుచు దీనులను ఫలవంతులుగా చేయుచు దివ్వెలగా వెలిగించుచు దివ్యోపదేశమునందించుచు దివ్వెలగా వెలిగించుచు దయచేయమనకుండ దయచూపుచు దీవారాత్రులు పోషించుచు దయచేయమనకుండ దయచూపుచు దీవారాత్రులు పోషించుచు దినదినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో దినదినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంద్రాల
అందరూ సిద్ధంగా ఉన్నారు కదూ? ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దానికి ముందు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్కసారి, మనకు బాగా పరిచయమైన ఈ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవ్వడు? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయాన్ని కుమ్మరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడను ఉద్దేశించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపగలిగిన దీవెనకరమైన మీ మాటలు దేవా సూటిగా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాయి అని మేము నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుతో నీ మాటలు మా గుండెల్లో మీరు ప్రతిష్ఠిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు మీరు వెల్లడిపరుస్తూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. మీరు మాతో మాట్లాడి మా గుండెల్లో నీ వాక్యం మీద గురి నిలపడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, పౌలు భక్తుడు నిజంగా సంఘానికి విశ్వాసాన్ని నూరిపోసే విషయంలో పౌలు భక్తుడండి. ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన జీవితం ఒకే రకంగా ఉండేవి. ఆయన ఏం బోధించాడో ఆ ప్రకారమే జీవించాడు. తాను ఎలా జీవించాడో అలాగే బోధించాడు. ఆయన ఏది బోధించి జీవించాడో అదే పరిశుద్ధ గ్రంథంలో తన అనుభవాల్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రంగరించి పోశాడు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుని యొక్క రచనల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి అని దేవుడు ఆశపడ్డారు. అందుకే పౌలు భక్తుని యొక్క ప్రతి మాట కూడా సంఘాన్ని మండించింది. పౌలు భక్తుని యొక్క ప్రతి మాట కూడా సంఘాన్ని ఉజ్జీవపరిచింది. పౌలు భక్తుని యొక్క ప్రతి మాట కూడా సంఘాన్ని కొన్నిసార్లు ఖండించింది, కొన్నిసార్లు హెచ్చరించింది, కొన్నిసార్లు మందలించింది, అనేక సార్లు ధైర్యపరిచింది, అనేక సార్లు వారి యొక్క మనసులను ఓదార్చింది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పౌలు భక్తుడు అనుభవించి మాట్లాడాడు, అనుభవిస్తూ మాట్లాడాడు, అనుభవించింది ఆయన మాట్లాడాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, విశ్వాసి యొక్క జీవితంలో ఉండాల్సిన ప్రాథమికమైన ఓ నమ్మికను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, రోమపత్రిక 8:31లో మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని మళ్ళీ మనం చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవ్వడు? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. పౌలు భక్తుని యొక్క మాటలు ఎంతగా సంఘాన్ని ప్రభావితం చేశాయంటే, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా పౌలు భక్తునితో పాటు చాలా మంది పత్రికలు రాశారు. పత్రికలు రాసినటువంటి వారిలో మనకు తెలిసి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి పత్రికలే కాక ఇంకా భక్తులైన వారు చాలా పత్రికలు కూడా రాశారు. అయితే అవన్నీ కూడా సంఘానికి పంపించి ఆయా సంఘాల్లో చదువుకోవడానికి వారు పంపించేవారు. వారు అట్లా పంపించినప్పుడు సంఘాలు ఆ పత్రికల ద్వారా
బలపడుతూ ఉన్న తరుణంలో మరి రోమా సైనికులు, ఆ తర్వాత యూద మతాధికారులు వీళ్ళందరూ కలిసి సంఘాన్ని హింసించేటువంటి క్రమంలో చాలాసార్లు వారి దగ్గర మరి ఉన్నటువంటి ఆ పత్రికలను తీసుకుని వాటిని మంటల్లో వేసి కాల్చేస్తూ ఉండేవారు. ఆ మంటల్లో వేసి కాల్చేస్తూ ఉంటే విలువైనటువంటి మాటలు, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి మాటలు ఉన్న ఆ పత్రికలను కాల్చేస్తున్నారే అని మిగతా వారు రాసినటువంటి పత్రికల్ని కాల్చేస్తూ ఉంటే చాలా దుఃఖపడి ఏడ్చేవారు. కానీ పౌలు భక్తుని యొక్క పత్రికలు గనక ఎవరైనా కాల్చే ప్రయత్నం చేస్తే అవసరమైతే అమాంతం మంటలో పడిపోయి వాటిని కడుపుకు హత్తుకుని వాటిని మంటల్లో నుంచి వెలికి తీసి వాటిని ఆర్పి వారు ప్రాణాలకి తెగించి పారిపోయి వాటిని భద్రపరిచేవారు. పౌలు భక్తుని యొక్క మాటలు సాక్షాత్తు దేవుని యొక్క లేఖనం అని సంఘం నమ్మింది. అలాగే తన అనుభవంలో తను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా విశ్వాస జీవితం అంతటి కూడా ఒకే ఒక పాఠం ఏంటి అంటే, ఆయన మన పక్షంగా ఉంటే చాలు. అందుకే భక్తులైనటువంటి వారి జీవితాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, యోసేపు యొక్క జీవితం చూడండి. తను భక్తి కలిగి ఉన్నాడు, సమస్య వెంబడి సమస్య, సమస్య వెంబడి సమస్య తన జీవితంలో వస్తున్నా ఎక్కడ కూడా తాను ప్రతిఘటించలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. కారణం ఏంటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అని అతని యొక్క నమ్మకం. అందుకే ఒక సందర్భాన్ని మనం చూస్తాం. పదే 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 పోతిఫర్ కానివ్వండి, ఇంకా మిగతా వారు కానివ్వండి, దేవుడు నీకు తోడుగా ఉండడాన్ని మేము చూస్తున్నాం, మేము గమనిస్తున్నాం అని సాక్ష్యం చెప్పగలిగారు. ఇస్సాకు విషయంలో కూడా ఇస్సాకు పెద్ద పోట్లాడడం కానీ, లేకపోతే యుద్ధాలు చేయడం కానీ, లేకపోతే గొడవలు పడడం కానీ ఇలాంటివి ఏమి లేకుండా కూల్ లైఫ్ లీడ్ చేశాడు. ఇస్సాకు యొక్క నమ్మకం ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేవునితో ఆయనను నేను నమ్మకంగా వెంబడిస్తూ నేను సాగుతాను, ఆయన నాకు తోడుంటే చాలు అనుకున్నాడు. అందుకే శత్రువులైన వారు కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అది మేము గమనిస్తున్నాం, కాబట్టి నీతో శత్రుత్వం వద్దు, నీతో సమాధానంగా ఉంటాం. ఎందుకు అంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అది మేము గమనించాం అని అంటారు. ఐగుప్తులో నుంచి మరి ఇశ్రాయేలు బయలుదేరిన తర్వాత వారు కానానికి వెళ్ళే క్రమంలో ఎర్ర సముద్రం దగ్గర శత్రువులు గమనిస్తారు, వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో వారి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తుండగా ఇంకా ఇశ్రాయేలుని గెలవడం అనేది మన వల్ల అయ్యే పని కాదు. అంటే మనం పోట్లాడుతుంది ఇశ్రాయేలులతో కాదు, సాక్షాత్తు వారి సేవిస్తున్నటువంటి దేవునితోనే మనం పోట్లాడాల్సి వస్తుంది, ఇది మన వల్ల కాదు, పారిపోదాం అని శత్రువులు చెప్పుకోవడాన్ని మనం గమనిస్తాం. దావీదు భక్తుడు సౌలుతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ సౌలుతో కలిసి ప్రయాణం చేస్తున్న తరుణంలో ఎన్నిసార్లు తన ఈ ప్రాణానికి హాని కలిగించాలని సౌలు ప్రయత్నించినా దావీదు ప్రతిఘటించలేదు. కారణం ఏంటంటే దేవుడు నాకు పక్షంగా ఉన్నాడు, ఎవరేం చేయగలరు నన్ను? అందుకే తాను మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నా పక్షంగా ఉంటే అలాంటప్పుడు నాకు హాని కలిగించగలిగిన వారెవరు? భక్తుల అందరి జీవితాల్లో కూడా ఈ భావాన్ని వారు వ్యక్తం చేస్తూనే వచ్చారు. నరమాత్రులు నాకేం చేయగలరు, నన్నేం చేయగలరు? నిజమే, పగవారే కానీ, పరిస్థితులే కానీ, మన మీద తిరగబడుతున్నటువంటి ఆ యొక్క ఎదురు చూడనటువంటి సిచ్యువేషనే కానీ, ఏదైనా దేవుడు మన పక్షంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అవి ఏవైనా సరే మనకు హాని కలిగించలేవు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు మన పక్షంగా ఉంటే పరిస్థితులన్నీ ఎందుకు అదుపులో ఉంటాయి అనంటే, నేను ఒక దీవెనకరమైన మాట మీ దృష్టికి తెస్తాను. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చూస్తాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు
నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిస్తున్నాడు. ఎవరు మాట్లాడుతుంది అంటే, నిన్ను సృజించినవాడు, నీ సృష్టికర్త. మన పక్షంగా ఉండాలని కోరుకున్నామే, ఆయన మన పక్షంగా ఉంటే చాలు అని అనుకున్నామే. ఇంతకీ మన పక్షంగా ఉండి మనకు భద్రతనిచ్చేవాడు ఎవరు అనంటే, ఆయన సాక్షాత్తు మన సృష్టికర్త. రెండవది, మన నిర్మాణకుడు. తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునుపే మనల్ని చూసినవాడు, తల్లి గర్భంలో ఆ 9-10 నెలల్లో మనల్ని ఒక ఆకారానికి సృజించినవాడు, పుట్టింది మొదలుకొని తన కౌగిట్లో మనల్ని దాచి ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు వ్యక్తిత్వాన్ని నిర్మించాడు, జ్ఞానాన్ని నిర్మించాడు, తెలివితేటలను ఇచ్చాడు. కొన్నిసార్లు తెలివి ఉన్నా లేకపోయినా ఆయన తన కౌగిట్లో దాచి ఉంచి మెట్టు వెంబడి మెట్టు ఎక్కడానికి ఆయన కృప చూపుతూ వచ్చాడు. అందుకే ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే, ఆ సంరక్షణ ఇస్తున్న వారు ఎవరు అనంటే, ఒకటి మనకు సృష్టికర్త, రెండవది మన జీవితాన్ని నిర్మించేవాడు. ఇంతకీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనల్ని సృజించిన వాడున్నారే, ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీవు నా సొత్తు అని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా హడావిడిగా మీరు బయటికి వెళ్తున్నారు, లేదా బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఎక్కడో ప్లాట్ఫామ్ మీదో లేకపోతే ఇంకెక్కడో మీరు హోటల్లోనో ఎక్కడో ఉన్నారు. మీరు సడన్గా మీ జేబులో నుండి ఆ పర్స్ తీస్తున్నప్పుడు ఒకవేళ సడన్గా మీ పర్స్ కింద పడిపోయింది అనుకోండి, కింద పడ్డాన్ని మీరు చూశారు. చూసిన తర్వాత ఏం చేస్తారు? అప్రయత్నంగా వంగి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈలోపు ఎవరన్నా వచ్చి దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే ఏం చేస్తాం? ఏయ్, అది నాది హెచ్చరిస్తాం. ముందు మర్యాదగా చెప్తాం, రెండవది హెచ్చరిస్తాం. అప్పటికీ అవతల వారు తీసుకోవాలనుకుంటుంటే వారిని తోసివేసి వేగంగా మన వస్తువును మనం తీసేసుకుంటాం. నేను చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయనా? దేవుడే మన పక్షంగా ఉంటే ఇక మనకు విరోధి ఎవడు అని పౌలు భక్తుడు మాట్లాడడంలో గల ఉద్దేశం ఏంటి అనంటే, మనం దేవుని సొత్తు. ఆయన దీవెనకరమైనటువంటి కనులు మనల్ని చూస్తున్నాయి. మనల్ని సంరక్షించేటువంటి ఆయన చేతులు మనకు కాపుదలగా ఉన్నాయి. ఆయన అదృశ్య హస్తం ఉందే, మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా తడబడకుండా స్థిరపరిచే ప్రక్రియ ఆయన చేస్తున్నాడు. మన జీవితాల్ని పునర్నిర్మిస్తున్నాడు. కొన్నిసార్లు తెలుసో తెలియకో మన జీవితాల్లో పొరపాట్లు జరిగినప్పుడు, ఒకవేళ నిర్ణయాలు పొరపాట్లుగా తీసుకున్నప్పుడు, మన జీవితాల్లో ఏదైనా బీటలు వారిన పరిస్థితులుంటే కనికరం కలిగిన దేవుడు ఆ బీటలు వారిన పరిస్థితుల్ని ఆ అదృశ్య హస్తంతో ఆయన మరమ్మత్తు చేస్తున్నాడు, మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు, ఆయన మనలను తన సొత్తుగా అనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు బాగా గుర్తుండే ఉంటుంది, పూర్వపు దినాల్లో సైకిల్స్ ఎక్కువ వాడేవారు. వారమంతా డ్యూటీ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఖాళీ రోజున కూర్చుని ఆ సైకిల్ని భలే శుభ్రంగా తుడుస్తారండి. ఆయిలింగ్ చేస్తారు, గ్రీజ్ పెడతారు చైన్కి, సైకిల్ని చక్కగా తుడుచుకుంటారు. అది సైకిల్ అయినా, బైక్ అయినా, కార్ అయినా, మరి ఏదైనా సరే వారికి చెందిన వస్తువు శుభ్రంగా ఉండాలి, భద్రంగా ఉండాలి అని ఆశపడతారు. నేను మాట చెప్పనా? మనం వాడి ఉపయోగంలో ఉన్నంతకాలం భద్రంగా చూసుకుని ఆ వస్తువు పాతబడిపోయిందన్నప్పుడు మార్చేసి మళ్ళీ ఇంకో వస్తువును కొనుక్కుంటామే. దేవుడు మనల్ని అలా చేయలా. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని చేసినప్పుడు ఆయన మనలో తనను చూసుకోవాలనే ఆశతో ఆయన మనలను తన సొత్తు అంటున్నాడు. అందుకే నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన మనలను తన సొత్తుగా అనుకున్నాడు కనుకనే ఆయన మనల్ని విమోచించాడు.
ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అయినవాడు, మన నిర్మాణకుడైన వాడు ఏం చెప్తున్నాడంటే, తెలిసి తెలియక మనం కొన్ని చిక్కుల్లో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉన్నప్పుడు ఆయన చేతులు మనల్ని విమోచిస్తూ ఉన్నాయి. నేను నిన్ను విమోచించి ఉన్నాను అని అంటున్నాడు. దేవా, ఎందుకు నా మీద ఇంత ప్రేమ? ఎన్నోసార్లు నా జీవితంలో పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. ఇక ఇలా చెయ్యను అని చెప్పి ఎన్నిసార్లు చెప్పానో నాకే తెలియదు, కానీ చాలాసార్లు నేను మాట మీరి నేను మళ్ళీ వద్దనుకున్నదే చేస్తూ వెళ్తూ ఉన్నాను. కానీ నన్ను ఎప్పుడూ నువ్వు మర్చిపోలేదు ప్రభువా. కానీ నేను ఎన్నోసార్లు మర్చిపోయాను. ఎందుకు అనంటే, నీవు నా సొత్తు అంటున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన సొత్తుగా మనం ఉన్నాం. ఆయన మన విమోచకునిగా ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఆయన మనలను విమోచించడానికి అనువుగా మన జీవితాలు ఆయన్ని హత్తుకొని ఉండాలి. నేను ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయను. మీకు ఒక సూత్రం చెప్తాను. నేను అప్పుడప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రభు యొక్క ప్రమాణం ఏంటి అంటే, నిన్నెన్నడూ విడువను ఎడబాయను అనేటువంటి ఒక మాట పదే 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 బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే, మర్కట నీతి, మార్జాల నీతి అని 2 నీతులున్నాయి. మార్జాలము అంటే ఏంటి? పిల్లి. ఇక్కడ మర్కటము అంటే ఏంటి అంటే కోతి. కోతికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, పిల్లికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ కోతి తన పిల్లలతో చేసుకునే అగ్రిమెంట్ ఏంటంటే, అది కూడా తన పిల్లల్ని తీసుకొని చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా చూసారా? తల్లి కోతికి బాధ్యత ఏంటి అంటే, ఈ గోడ నుండి ఆ గోడ మీదకు దూకడం, ఆ గోడ మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళడం, ఆ కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకడం. అంటే ప్రయాణం అనేది తన బాధ్యత. ఈ దూకడం, పాకడం, ఎగరడం, నడవడం ఇదంతా కూడా తల్లి బాధ్యత తీసుకుంటుంది. అయితే పిల్ల బాధ్యత ఏంటి అంటే, తల్లి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పిల్ల తనంతట తాను ఆ తల్లి పొట్టను గట్టిగా పట్టుకొని ఉండాలి. దూకడం తల్లి బాధ్యత, గమ్యం దాకా వెళ్ళడం తల్లి బాధ్యత. కానీ అక్కడ దాకా పిల్లలు కలిసి ప్రయాణం చేయాలంటే రూల్ ఏంటో తెలుసా? ఆ పిల్లలే తల్లి పొట్టను గట్టిగా పట్టుకొని ఉండాలి. ఒకవేళ పిల్ల వదిలిపెట్టి జారి కింద పడితే, దెబ్బ తగిలితే తప్పెవరిది అంటే పిల్లదే. గట్టిగా పట్టుకోవాలని తెలీదా అని తల్లి అడగడానికి ఛాన్స్ ఉంది. కానీ మార్జాల నీతి అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా పిల్లి పిల్లల్ని పెట్టినప్పుడు చూసారా? అదొక సామెత, మరి అది కరెక్ట్ కాదో తెలియదు, కానీ పిల్లి 7 ఇళ్ళు మారుద్దంట. అంటే అట్లా పిల్లి ఒక చోట నుంచి ఇంకో చోటకి తన పిల్లల్ని షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. పిల్లి ఎప్పుడైనా తన పిల్లల్ని పట్టుకొని వెళ్ళేటప్పుడు చూసారా? అది ఆ సున్నితమైనటువంటి తన పిల్లల్ని పదునైన పళ్ళు కలిగిన తన నోటితో మెడ దగ్గరున్న పై చర్మాన్ని పట్టుకొని అలా మోసుకుంటూ వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళినా ఆ తల్లే పిల్లను ఆ మెడ మీద పట్టుకొని మోసుకుంటూ వెళ్తుంది. ఆశ్చర్యం ఏంటంటే, అదే నోటికి ఒకవేళ ఎలుక దొరికితే ఖచ్చితంగా రక్తం గారిపోద్ది ఎలుకకి. కానీ అంత సున్నితమైనటువంటి చర్మం కలిగిన తన పసిపిల్ల అదే పిల్లి నోట్లో ఉన్నప్పుడు దాన్ని మొయ్యడానికి ఎంత బరువు అయితే, మొయ్యడానికి ఎంతైతే ప్రెషర్ అప్లై చేయాలో అంతవరకు మాత్రమే అప్లై చేసి అలా పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళుద్ది. ఇప్పుడు తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ఆ అగ్రిమెంట్ ఏంటో తెలుసా? ఎంత దూరం ప్రయాణం చేసినా తల్లే మోస్తుంది. పిల్ల బాధ్యత ఏంటి అనంటే కదలకుండా ఉండడం. తల్లి నన్ను సురక్షితంగా ఒక చోటు నుంచి మరొక గమ్యానికి నన్ను తీసుకువెళ్తుంది. నేను చేయాల్సింది ఏంటి అంటే, ఆ తల్లి ఆధీనంలో, తల్లి యొక్క నాయకత్వంలో నేను నమ్మకంగా, విదిలించుకోకుండా, వెకిలి చేష్టలు చేయకుండా, అలాగే నమ్మకంగా అలా ఒదిగి ఉండడం.
నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేయను. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం ఏంటి అంటే, దేవుడు మన పక్షంగా ఉండాలి అనంటే మనం చేయాల్సింది ఏంటి అనంటే, ఆయన కౌగిట్లో ఒదిగి ఉండడమే మనం చేయవలసిన పని. ఆయన కౌగిట్లో ఒదిగిపోవడమే. నేను అందుకే పదే పదే ఒక మాట చెప్తా ఉంటాను. మన విశ్వాస జీవితంలో మనం దేవుని మీద ఆధారపడి మన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత చాలాసార్లు కొన్ని వాక్య విరుద్ధమైన నిర్ణయాలు మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి. దాని ద్వారా కొన్ని సమస్యలకు మనం లోనవుతున్నామే కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనల్ని మర్చిపోలేడు. అందుకే దేవుడే మన పక్షమై ఉంటే, దేవుడు మనపక్షంగా ఉండడం అంటే మనం ఆయన్ని హత్తుకొని ఉన్నటువంటి అనుభవంలో ఆయన చేతుల్లో ఒదిగి ఉండడానికి మనం ఇష్టపడితే ఇంక మనకు విరోధి ఎవడు? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని నిందలొచ్చినా సరే కనికరం కలిగిన దేవుడు ఆ సమస్యల్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిష్కారాలతో నిన్ను తాకకముందే ఆ సమస్య యొక్క తీవ్రతను, స్వభావాన్ని మార్చివేస్తాడు. అందుకే ఇక్కడ భక్తుడు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు ఆ మాట చూసారా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకం లేనిది నాకు ఏది కూడా అక్కర్లేదయ్యా. అంటే ఇది ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఎప్పుడుంటాడు అనంటే, మన ప్రాధాన్యతలు ఏంటి అనేది ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు, మనం దేవుని కోసం నమ్మకంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటే, మాటి మాటికి తడబడే తత్వం కలిగిన మనమే, మాటి మాటికి మాట తప్పే వ్యక్తిత్వం కలిగిన మనమే దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటే, మాట తప్పుటకు నేను నరమాత్రుడను కాడు అని సెలవిచ్చిన ఆ దేవుడు ఇంకెంత నమ్మకంగా మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే మనం దేవునిని హత్తుకొని ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ భక్తులు మాట్లాడుతూ అదే 73వ కీర్తన 26వ వచనం కూడా మనం చూస్తే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును. దేవుడు నాకు ఆశ్రయదుర్గం మాత్రమే కాదు, ఆయన నాకు స్వాస్థ్యము. ప్రియ స్నేహితులరా, నేను ఒక మాట చెప్పనా? దేవుని యొక్క సన్నిధిలో ప్రమాణాన్ని స్వతంత్రించుకునే హక్కు గాని, సంరక్షించగలిగిన దేవుడు మన పక్షం వహించడం గాని ఎప్పుడు జరుగుతుందంటే, ఒకటి, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరు లేరు, నువ్వుంటే చాలు నాకు. ఇది మొదటి మాట. రెండోది, ఆయన నా సంరక్షకుడు. దేవా, నువ్వు నన్ను సంరక్షిస్తావు, నేను విశ్వసిస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, ఆయన నా జీవితంలో నాకు స్వాస్థ్యమై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా సర్వస్వం నువ్వే ప్రభువా. నిన్ను దక్కించుకోవడానికి అడ్డుగా వచ్చే దేన్ని కూడా నేను లెక్క చేయను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను ఈ మాటను మళ్ళీ మీ యొక్క దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడతాను. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో అంటాడు, ఆ వాడిన పదాన్ని చూస్తే, అయినను ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నేను అవసరమైతే నష్టంగా ఏం చేసుకుంటాను. నో డౌట్. తన పాండిత్యాన్ని వదులుకున్నాడు. ధర్మశాస్త్రంలో తనకున్న ఆ జ్ఞానాన్నంతా పక్కన పడేశాడు. తనకున్న రోమ పౌరసత్వాన్ని లెక్క చేయలేదు. తనకున్న ఆధిక్యతను లెక్క చేయలేదు.
నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేయనా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మనం ఆయనను నువ్వు నాకుంటే చాలు ప్రభువా, ఇది మొదటి మాట. దేవుడు మన పక్షంగా ఉండడానికి ఆయన సిద్ధమే. ఆయన మన పక్షమై ఉండాలి అంటే ముందు మనం ఆయన మన పక్షంగా ఉండాలి అని మనం కోరుకుంటున్న వారిగా ఉండాలి. ఊరికే పెదవులతో దేవ నువ్వు నా పక్షంగా ఉంటే చాలు అంటే కుదరదు. అక్కడ ఒకటి, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నట్లు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నా జీవితంలో నువ్వు నాకుంటే చాలు, ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు అంటే టాప్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత. దేవా నా జీవితంలో నేను అత్యధికంగా కోరుకునేది నిన్నే. రెండవది, ఆయన మాట్లాడుతూ, ఒకవేళ నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా సరే దేవా నేను ఒకటి నమ్ముతున్నాను, నన్ను సంరక్షించేవాడు నీవే. మూడోది ఏమంటున్నాడు తెలుసా? నేను ఏది దక్కించుకున్నా, ఏది కోల్పోయినా, ఏది కలిగి ఉన్నా, ఏది నష్టపోయినా, వాస్తవానికి నా యొక్క భాగ్యం, నా సంపద, నా ఆస్తి, నా ధైర్యం ఏంటి అనంటే నీవే నా స్వాస్థ్యము అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక యెషయా గ్రంథం 43:1 చూస్తే, ప్రభు సృష్టికర్త అయిన వాడు, మనల్ని నిర్మించిన వాడు ఏమన్నాడంటే, నేను నిన్ను విమోచించాను అని అన్నాడు. దేవా ఏం చూసి నన్ను విమోచించావు అంటే, నువ్వు నా సొత్తు, నా కుమారుడా, నా కుమార్తె, నా సొత్తు. విమోచించకుండా ఎలా ఉండగలను? ఇప్పుడు దేవుని మనసెరిగినటువంటి భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన నా స్వాస్థ్యము అని మాట్లాడుతున్నాడు. జీవితంలో నా శరీరాన్ని హింసించిన పర్వాలేదు, నేను తట్టుకుంటాను, కానీ నా గుండెల్లో కొలువైనటువంటి దేవునికి నన్ను దూరం చేయాలని ప్రయత్నం చేస్తే దానికి మాత్రం నేను ప్రతిఘటిస్తాను. వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, భూమి మీద భౌతికంగా మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, ఇవన్నీ క్వైట్ కామన్ అండి. దాని గురించి పెద్దగా మనం కలత చెందాల్సిన అవసరం లేదు. పెద్దగా అదేంటి ఇలా ఏంటి అట్లా అని ఆశ్చర్యపడక్కర్లా, అవన్నీ క్వైట్ కామనే. విశ్వాస జీవితంలో సమస్యలు లేకుండా మీ జీవితం అసలు ఇంకా ఏదో తెలుగులో ఒక సామెత ఉంది కదా, 3 పువ్వులు 6 కాయలు 32 విత్తనాలు, ఇవన్నీ కాదండి. ప్రాక్టికల్ లైఫ్లో ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఈ సమస్యల గుండా ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లో గమ్యం దాకా ప్రయాణం చేయగలమనేటువంటి ఆ భరోసా దేన్ని బట్టి కలుగుతుందంటే, ఆయన మనపక్షంగా ఉండడాన్ని బట్టి. అందుకే పౌలు భక్తుడు విశ్వాసాన్ని నూరిపోస్తూ ఏమంటున్నాడంటే, ఏం లేదు, మన జీవితాల్లో ఆయన మనపక్షంగా ఉన్నాడన్న నమ్మకం మనం కలిగి ఉంటే చాలు. ఇప్పుడు ఆయన మనపక్షంగా ఉండాలి అంటే, ఒకటి, అయ్యా నాకు నువ్వు కావాలి. రెండవ మాట, నువ్వు నన్ను సంరక్షించగలవు. మూడవ మాట, నా స్వాస్థ్యము నీవే. నాలుగవ మాట ఏంటి అనంటే, పౌలు భక్తుడు ఇందాక ఫిలిప్పీ 3:7-8 చెప్పిన ప్రకారంగా, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. నేను నీ ప్రేమని, నీ ఔన్నత్యాన్ని, నీ దైవత్వాన్ని నేను ఇంకా ఎరగడానికి, నీ పునరుద్ధానపు శక్తి ఎట్టిదో నేను తెలుసుకోవడానికి అవసరమైతే నా జీవితంలో ఏవేవి నాకు లాభకరంగా, గౌరవప్రదంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను విసిరివేయడానికి సిద్ధమే. వాటన్నిటిని నష్టముగా ఎంచుకోవడానికి నేను సిద్ధమే. ఈ 4 అనుభవాలు ఉన్నాయి చూశారు. ఈ 4 అనుభవాలు కూడా దేవుడు మన పక్షంగా నిలవడానికి కారణమవుతాయి. కానీ బాధకరమైన విషయం ఏంటంటే, విశ్వాసంలో కొద్దిమంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే, ఏదైనా మేలు జరిగితే పొంగిపోవడం, ఏదైనా సమస్య వస్తే కృంగిపోవడం. నిజంగా దానికి విశ్వాసం అని పేరు పెట్టొచ్చా? అది విశ్వాసం అవుతుందా? దేవుని యొక్క సన్నిధానంలో చిన్న చిన్న సమస్యలు దేవునిలో మనల్ని తడబడేలా చేస్తే
అసలు దేవుని కొరకు మనం సవాలుకరంగా బ్రతికింది ఎక్కడ? పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి. అదే రోమపత్రికలో 8వ అధ్యాయం 35వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎన్ని మాట్లాడాడో చూసారా? ఇంకా ఇంతకు మించి ఏమైనా చెప్పాలా? అవి కూడా చెప్తూ తను ఏమంటాడంటే చివరికి ఉన్నవైనను రాబోవనవైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలవా. ఇక్కడ ఒక ప్రాక్టికల్ ట్రూత్ ఏంటి అనంటే, ఒక వాస్తవ సత్యం ఏంటి అనంటే, జీవితంలో సమస్యలు వస్తాయి. అంత మాత్రాన సమస్య మనల్ని గెలుస్తుందని కానీ, ఆ సమస్య మనల్ని పతనం చేయగలుగుతుందని కానీ అర్థం కాదు. భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని మీద నాకున్న విశ్వాసం సన్నగిల్లినప్పుడు నేను నిజంగా నష్టపోతున్నట్లు, నా ప్రార్థించే అనుభవాన్ని నేను కోల్పోతుంటే అప్పుడు నేను దిగజారినట్లు, నా దేవుని ఎదుట మనసు తెరిచి ప్రార్థించే స్వతంత్రతను నేను క్రమక్రమంగా కొంచెం కోల్పోతూ ఉంటే నేను నిజంగా అప్పుడు నష్టంలో ఉన్నట్లు. ఈ ఆర్థికపరమైన కష్టాలు, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, లేకపోతే ఈ చిన్న చిన్న నిందలు, సమస్యలు, ఇవే నా విశ్వాస జీవితాన్ని కదిలించగలిగేది. నా విశ్వాసం అనే ఆ అంశం ఉందే, అది పరలోకానికి ఎక్కిపోవడానికి అది ఒక మెట్టు. అది బలహీనంగా ఉంటే నేను పరలోకం దాకా ఎలా వెళ్తాను? అందుకే ఈ ఆశీర్వాదకరమైనటువంటి మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, రక్షించబడిన వాని బ్రతుకులో ఈ విశ్వాసం అనేటువంటి ఆయుధం ఉందే, అది పరలోకానికి ఎక్కే నిచ్చెన. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి తాళపు చెవి. అందుకే భక్తుడు మాట్లాడుతూ అంటాడు, ఇవన్నీ కూడా మళ్ళీ చదువుదాం 35వ వచనాన్ని ఒకసారి. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇంకా ఏమేం చెప్పగలరు సమస్యల్ని? లిస్ట్ అంతా రాయండి. అంతా రాసిన తర్వాత ఉన్నవైనను అంటే ఇంతవరకు నాకు తెలియదు, అలాంటి సమస్యలు ఉంటాయని కూడా నాకు తెలియదు. ఉన్నవైనను రాబోవునవైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపుతాయా అవన్నీ? నేనట్లా కృంగిపోను నేను అని పౌలు భక్తుడు అంటూ సంఘానికి సవాలు విసురుతున్నాడు. సంఘానికి సవాలు విసరడంలో ఉద్దేశం ఏంటి అనంటే, నువ్వు కలత చెందొద్దు, నువ్వు దేవుని సొత్తు, నువ్వు కలవరపడొద్దు. నీ ఇబ్బందుల్లో నింద, ఇబ్బంది, సమస్య, కరువు, బాధ ఇలాంటివన్నీ నీ చుట్టూ నిన్ను మరి మూగుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, నీ సృష్టికర్త ఉన్నాడే, నీ నిర్మాణకుడు ఉన్నాడే, ఆయన చేసిన ప్రమాణం ఒకటి ఉంది. ఏంటి ఆ ప్రమాణం అంటే, నిన్ను విమోచించువాడను నేనే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, విమోచించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు. ఎన్ని ప్రమాణాలు కావాలి, ఎన్ని రుజువులు కావాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఈరోజు దేవుని కోసం దేన్నైతే మనం త్యాగం చేస్తున్నాం అని అనుకుంటున్నామో, దానికంటే మరి మనం పొందబోయేటువంటి ఆశీర్వాదం ఉందే, ఆ పొందబోయే ఆ నిత్య జీవం ఉందే, ఆ దీవెన ముందు మనం దేవుని కోసం పడుతున్న శ్రమలు ఇవన్నీ కూడా అసలు అవన్నీ కూడా ఎన్నతగినవి కాదండి.
మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. అసలు దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడే మన పక్షమై ఉంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? నెంబర్ 1, యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందుకే పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయనే మన పక్షమై ఉండడం. అంటే అర్థం ఏంటో ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడిన మాటను మనం చూస్తే, ఆయన మనకు తోడై ఉండడం, ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మన సమస్యలను ఆయన తన చేతుల్లోకి తీసుకుంటాడు. అందుకే ఇక్కడ మాట్లాడిన మాట, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఆయన తోడై ఉంటే జరిగే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా అంటూ అక్కడ ఏమంటాడంటే, కొన్నిసార్లు నువ్వు నదులలో పడి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి, కానీ అవి నీ మీద పొర్లిపారవు. ఎట్టి పరిస్థితుల్లో సమస్య నీ తలను మించి ప్రవహించడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. మనం ఒక అనుభవం గుండా వెళ్తున్నామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యకు మీ జీవితాల మీద దేవుడు అధికారాన్ని ఇవ్వడు. దేవుడే మన పక్షమై ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుని చేతులు మనల్ని సంరక్షిస్తాయి. రెండవది, మరొక దీవెనకరమైన మాట చూస్తే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇక్కడ శ్రమలో నేను నీకు తోడై ఉంటానని ప్రమాణం చేసిన దేవుడు, రెండవది కరువులో మనకు తోడై ఉంటాడు, మన పక్షంగా ఉంటాడు. ఇక్కడ వాడిన మాట మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని రావడాన్ని గురించి ప్రస్తావిస్తాడు. అంటే ఇక్కడ ఏలియా యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటి అనంటే, దేశంలో 3.5 సంవత్సరాలు కరువు ఉంటుంది అని దేవుడు ప్రకటింపజేశాడు. ప్రకటన అయిపోయింది, దేశం అంతా కరువుతో ఉంది. దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వేం కంగారు పడొద్దు, నీవు ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకరుండు అంటే, అప్పుడు వెంటనే ఏలియా అడగడ, మరి నా పోషణ ఏంటి, నువ్వు వెళ్ళి వాగు దగ్గర ఉండమంటున్నావు, మరి నన్ను ఎవరు పోషిస్తారు అని అడగల. దేవుడు చెప్పాడు, వెంటనే ఏలియా చేశాడు. ఆ తర్వాత అక్కడ కూర్చుని తను ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో తన పనిలో తను ఉన్నాడు. ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా టైం టు టైం అతనికి రొట్టె మాంసము, అంటే ఇక్కడ ఏ ఆహారం తను తిన్నాడో, ఏ ఆహారం దేవుడు తనకు పెట్టాడో అన్న విషయాన్ని గురించి కాదు, కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ ఆహారాన్ని తన దగ్గరకు మోసుకొచ్చినటువంటి ఆ కాకులున్నాయే, అవి స్వభావ సిద్ధంగా ఎవరి చేతిలోనైనా ఆ తినుబండారాలుంటే వాటిని తన్నుకుపోవడం వాటికి తెలుసు. వాటి తత్వం అదే. కానీ ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఆ చేతుల్లో ఉన్న వాటిని దొంగతనంగా దొంగిలించడం, వాటిని తన్నుకుపోవడం కళ్ళ ముందే. ఈ స్వభావం కలిగినటువంటి కాకులు వాటి స్వభావానికి విరుద్ధంగా ఎక్కడో ఉన్నటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని మోసుకుని, కనీసం గుటక కూడా వేయకుండా మోసుకుని నేరుగా తీసుకొచ్చి ఏలియా దగ్గరికి, అయ్యా దేవుడు చెప్పాడు, మేం చేశాం. నిజంగా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన మనపక్షంగా ఉంటే మనం నదుల్లో గుండా వెళ్ళినా, అగ్ని జ్వాలలలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళినా,
మన జీవితాల్లో ఆయన భద్రత, ఆయన కాపుదల అది మనకు అండగా ఉంటుంది. ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మన పక్షమై ఉంటాడు. అందుకే ఆ అగ్ని జ్వాలలు మనల్ని కాల్చలేవు. ఆ నదులు మనల్ని మించి పైకి పారవు. కలత చెందాల్సిన అవసరం లేదు. అమ్మో ఇప్పుడు ఇలా ఉంది, రేపేమైపోతుందో, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో. సంరక్షించగలిగిన నమ్మదగిన దేవుడు మీకు ఆయన అండగా ఉన్నాడు. రెండవది, కొన్నిసార్లు కొందరు మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వారి యొక్క వ్యక్తిత్వాలు అందరినీ కొట్టి సంపాదించేటువంటి తత్వం కలిగిన వారైనా సరే, అమ్మో వారి వల్ల నాకేమైనా నష్టం వస్తుందేమో, భయం కలుగుతుంది, వీరి వల్ల నాకేమైనా నష్టం జరుగుతుందేమో, వారి మనసులు ఆ టైంలో ఎలా ఉంటాయో, వారి మనసులు ఈ టైంలో ఎలా ఉంటాయో అని అనుకుంటూ చాలాసార్లు మదనపడి ఎదిరించలేరు, లేదా ఆ మాటను నేరుగా అడగలేరు, కనీసం పక్కకు తప్పుకొని వెళ్ళలేరు. నిర్బంధాల గుండా ప్రయాణం చేయాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నీ కొరకు నిర్ణయించబడింది, నీకొచ్చి చేరేంత వరకు ఆ మోసుకొస్తున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదైనా సరే, ఆ కనికరం కలిగిన దేవుడు ఆశీర్వాదాన్ని మీ యొద్దకు చేర్చే వరకు కూడా ఆ కాకి మనసులో దురాలోచన గాని, ఆకలి గాని, పరధ్యానం గాని లేకుండా దేవుని మాట ఫుల్ఫిల్ చేయాలి అనే ఆ నియంత్రణలోకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. అంటే మన జీవితాల్లో ఎవరిని చూసి మనం భయపడుతున్నామో, కనికరం కలిగిన దేవుడే మీ పక్షంగా ఉంటే, మీకు నష్టం కలిగించే స్వభావం కలిగిన వారు కూడా మీ ఆశీర్వాదాన్ని మీ యొద్దకు చేర్చేంత వరకు వారు దేవుని నియంత్రణలోనే ఉంటారు. దేవుని యొక్క ప్రేమండి. ఆందోళన పడొద్దు, ఒక్కటే చేయండి, దేవాను నా పక్షంగా ఉండు, నేను నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతాను. నేను నదుల్లో గుండా వెళ్ళినా, అగ్నిలో పడి నడుస్తూ ఉన్నా, అగ్ని జ్వాలలైనా నదులైనా నన్ను హాని చేయకుండా కాపాడగలిగింది నువ్వే, నాకు తోడుంటానని ప్రమాణం చేశావు. కాకుల యొక్క చంచలమైన మనస్తత్వం కలిగినటువంటి ఆ మనసులను కూడా నియంత్రించిన వాడవి నువ్వు. నా జీవితంలో దాచి ఉంచిన మేలు అది ఖచ్చితంగా నాకొచ్చి చేరుతుంది, కలత చెందక్కర్లా. మూడవది, మరొక దీవెనకరమైన మాటను మనం చూస్తే ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇది మొర్దెకై అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అతడు ఒకసారి హామాను అనేటువంటి అగగు వంశానికి చెందినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతని ద్వారా అనవసరంగా నిర్నిమిత్తంగా ద్వేషించబడతాడు. ఎంతగా అంటే ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఎంత నమ్మకంగా దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడంటే, అతడు ఒకసారి ఈ హామానుకు నమస్కారం చేయలేదని మనసులో కక్ష పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఈ హామాను అనేవాడు ఈ మొర్దెకై మీద ఎంత కక్ష పెంచుకున్నాడంటే, ఆఖరికి అవమానపరచడం కాదు, అతని ప్రాణమే తీసేయాలనుకున్నాడు. అతనికి చెందిన వారిని అందరినీ చంపేయాలనుకున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే, కొంచెం రాజు దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈయనకి. రాజు సన్నిధిలో నేరుగా వెళ్ళి మాట్లాడగలిగినంత ఆ స్థాయి, మంత్రిగా అపాయింట్ చేయబడ్డాడు. రాజు బాగా నమ్మాడు, రాజు బాగా ప్రేమించాడు. ఇప్పుడు ఇతను ఈ యొక్క హామాను మంత్రిగా, రాజు ప్రేమ పొందినవాడిగా ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రాజు దగ్గర ఇంత చనువు ఉంది, కాబట్టి ఈ మొర్దెకై లాంటి వాడు నా కంటికి ఒక ధూళి లాంటి వాడు, అతని భక్తి ఎంత, అతనెంత నలిపేస్తాను అతన్ని అనుకున్నాడు. అతని ప్రాణం తీయడానికి ఆలోచన కూడా చేసుకున్నాడు. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మొర్దెకై మాత్రం ఈ హామానుకు హాని చేయాలని ఎట్టి పరిస్థితులు అనుకోలే. ఏదొచ్చినా దేవుని దగ్గర ప్రార్థన చేయడమే తనకు తెలుసు. దేవుడు మన పక్షం ఉంటే చాలు అని అవసరమైతే దేవుని పాదాల దగ్గరే మొర్దెకై వేస్తారు. ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే భక్తిపరుడైన మొర్దెకై మీద కత్తి కట్టాడో,
పగ పెంచుకున్నాడో, అతనికి పగ పెంచుకున్న పగ తీర్చుకోగలిగే స్థాయి ఉంది, సామర్థ్యం ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది. అయితే తిను మాత్రం దేవుని మీదే ఆధారపడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, రాజు దగ్గరికి వెళ్ళి నేరుగా వెళ్ళి మాట్లాడగలిగే యాక్సెస్ ఈ చెడ్డ మనసు కలిగినటువంటి ఈ మంత్రి అయినటువంటి హామానుకు ఉందని చెప్పుకున్నాగా. ఓసారి రాజు నిద్ర పట్టక లేచి కూర్చుంటే ఒక పుస్తకం తెప్పించుకొని చదువుతాడు. అంటే రాచరికంలో జరిగే వ్యవహారాలన్నీ రాసే ఒక పుస్తకం. ఆ తెప్పించుకొని చదివితే అక్కడ కొన్ని విషయాలు ఆయన వింటూ ఉంటాడు. వింటూ ఉన్నప్పుడు ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటి అంటే, రాజును చంపడానికి ఒక ఇద్దరు ప్రయత్నం చేస్తారు. ఇట్లా రాజు ప్రాణానికి హాని ఉంది, పలానా వాళ్ళు చంపాలని ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం ఈ భక్తిపరుడైన మొర్దెకై చెవినబడింది. వెంటనే ఈ మొర్దెకై ఏం చేశాడంటే, ఈ సమాచారాన్ని రాజుకు అందించాడు. ఎందుకు అంటే, తాను మొర్దెకై భక్తిపరుడే కాదు, రాజు యొక్క క్షేమాన్ని కోరే మంచి మనసు కలిగినవాడు. సరే, వెంటనే రాజుకి సమాచారం చెప్పిన తర్వాత, తెలియపరిచిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే, ఎవరైతే తనకు ప్రాణహాని తలపెట్టారో వారి విషయంలో తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అయిపోయింది. ఈ విషయాన్ని ఆ రాజు యొక్క వ్యవహారాల గ్రంథంలో రాయడానికి వారు రాసి దాన్ని నమోదు చేసి పెడతారు. ఆ రాత్రి దేవుడు అతనికి నిద్ర పట్టనివ్వలా. అందుకే లేచి కూర్చున్నాడు. అయ్యా తీసుకురండి, అసలు ఏమేం జరుగుతున్నాయి రాజ్యంలో, నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే, అయ్యా ఇట్లా మీకు ఒకసారి ప్రాణహాని జరిగింది, అయితే ఆ తలపెట్టిన ఆ సంఘటన మీ దాకా వచ్చి చేరకముందే ఒక వ్యక్తి మొర్దెకై అనేవాడు మీకు సమాచారం పంపించి మీ ప్రాణాన్ని కాపాడాడు అనే విషయం చెప్పగానే అప్పుడు వెంటనే రాజు అడుగుతాడు, మరి అట్లాంటప్పుడు అంత నాకు సహాయం చేసిన వాడికి మనం ఏమైనా మేలు చేశామా అంటే, మనం ఏం చేయలేదయ్యా. సరే, ఖచ్చితంగా మొర్దెకైని జ్ఞాపకం చేసుకోవాలి. మొర్దెకై ఎక్కడో ఉన్నాడు, రాజమందిరంలో అడుగుపెట్టే అర్హత లేదు. కానీ రాజుకు ఒక మనసులో దేవుడు ఒక సంకల్పం కలిగించాడు. దేవుడు మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కారణం చేత రాజుకి నిద్ర పట్టకుండా లేపి కూర్చోబెట్టి మొర్దెకై జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరగడానికి రాజు మనసులో ఒక ఆలోచన పుట్టించాడు. మీకు తెలుసా ఒక విషయం? మీ జీవితంలో మేలు చేయడానికి, మీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగించడానికి, మీ జీవితంలో మీ విలువను పెంచడానికి, మీ జీవితంలో ఎక్కడ అవమానాన్ని పొందుతున్నారో, ఎక్కడ తలదించుకున్నారో అక్కడ తలెత్తుకొని జీవించడానికి దేవుడు ఎంతమంది యొక్క మనసులను నిద్రలేపుతాడో మీకు తెలుసా? మనం ఆలోచిస్తాం, భయపడతాం, బాధపడతాం, కృంగిపోతాం. కానీ దేవుడు అవమానకరమైనటువంటి మరకల్ని తుడిపివేయడానికి ఆయన ఇతరుల యొక్క మనస్సాక్షిని తట్టి లేపుతాడు. సరే, రెండో రోజు ఇక వెంటనే రాజుగారి దగ్గరికి చెడ్డ మనసు కలిగిన మంత్రి హామాను వచ్చాడు. హామాను వచ్చిన తర్వాత రాజు అడుగుతున్నాడు, చూడు, రాజుకు ఒక మేలు చేస్తే, రాజు ఒక వ్యక్తిని గనపరచాలి అని అనుకుంటే ఆ వ్యక్తికి ఏమేం చేయాలి అనంటే, అప్పుడు వెంటనే ఈ హామాను అనుకుంటాడు, నాకు తప్ప రాజు ఎవరిని గనపరుస్తాడు, నన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించడు కదా అని భలే ఆప్షన్స్ చెప్తాడు. ఏం లేదు రాజా, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వెక్కే గుర్రం, నువ్వు తల మీద పెట్టుకునే కిరీటం, ఇవి మూడు తీసుకుని దేశంలో ఉన్న ఒక గొప్ప అధికారి వీటన్నిటిని తీసుకువెళ్ళి నువ్వు ఎవరిని గర్వపరచాలి అనుకున్నావో ఆ వ్యక్తికి వాటిని ధరింపచేసి రాజవీధుల్లో అతను ఊరేగించాలి. రాజు గనపరచాలి అనుకున్నవాడు ఇతనే అని చెప్పేసి ప్రకటన చేయాలి అని లోపల పొంగిపోతున్నాడు హామాను. ఇదంతా నాకే కదా, నన్నే ఊరేగించబోతున్నారు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? రైట్, నువ్వు చెప్పింది కరెక్టే. వెంటనే నువ్వు చెప్పినట్లు అవన్నీ చేసి నా వస్త్రాలు తీసుకో, రాజవస్త్రాలు తీసుకో, రెండవది గుర్రం తీసుకో, నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కడు కూడా మిస్ చేయొద్దు, ఇవన్నీ తీసుకొని ఎదురుగా ఉన్నటువంటి నిజంగా నాకు ఈ మాట అనుకుంటా ఉంటే ఆ హృదయంలో
దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అధికారుల మనసులను మీ తట్టు తిప్పగలిగిన వాడు, రాజుల హృదయాలను మీ తట్టు తిప్పగలిగిన వాడు, రాజుల కనులు మిమ్మల్ని చూసేలా చేసేవాడు. మొర్దెకై ఇవన్నీ తీసుకొని వెంటనే మొర్దెకై దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అతనికి ధరింపచేసి అతని ఎదుట రాజు ఘనపరచాలి అనుకుంది ఇతన్నే అని ప్రకటించు పో అన్నాడు. ఇతనికి గుండెలు బద్దలైపోయినంత పని అయిపోయింది. నేను ఎవరిని చంపాలనుకుంటున్నానో, ఎవరిని హీనంగా చూశానో, ఆ హీనంగా చూసిన వాడి దగ్గరికే ఇవన్నీ నేను మోసుకెళ్ళి అతనికి ధరింపచేసి అతని ముందు నడుస్తూ ఈ ప్రక్రియ అంతా చేయాలి అనంటే అతను సగం చచ్చిపోయాడు అప్పుడే మనసులో. నేను విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? వాస్తవంగా హామాను మొర్దెకై దగ్గరికి ఖడ్గాన్ని తీసుకురావాలనుకున్నాడు, ఉరికొయ్యను తీసుకురావాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే చేతులతో రాజవస్త్రాన్ని ధరింపచేసేలా చేశాడు. అదే చేతులతో ఆ రాజగుర్రాన్ని ఎక్కించి ఆ కిరీటాన్ని పెట్టించి ఆ రాజవీధుల్లో ఊరేగించడానికి అతన్నే నిలబెట్టాడు. అందుకే దేవుడు శ్రమలో మన పక్షంగా ఉంటాడు. అంతేకాకుండా దేవుడు కరువులో కూడా మన పక్షంగా ఉంటాడు. కాకుల మనసులను ఎలా నియంత్రించడం మనం చూసాం. అంతేకాదు, ఖడ్గం రావాల్సిన సమయంలో దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, ఎవరైతే మన మీద కక్ష కట్టారో, మనసులో కష్టం పెట్టుకున్నారో, మనకు హాని చేయాలనుకున్నారో, మనల్ని చులకనగా చూశారో, వారి ద్వారానే దేవుడు మిమ్మల్ని హెచ్చించగలడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మనం చేయాల్సింది ఒక్కటే, దేవా ఆకాశమందు నువ్వు నాకున్నావు, నువ్వు చాలయ్యా, నాకింకేం అక్కర్లేదు, నువ్వు నన్ను సంరక్షించగలవు. మూడోది, నువ్వు నా స్వాస్థ్యం, అంటే లోకంలో ఉన్నది అన్నిటికంటే నువ్వే నాకు ఎక్కువ ప్రభువా. ఏదో ఉందని ఏదో పోయిందని నేనెందుకు కలత చెందాలి? నీకు నాకు సంబంధం సరిగా ఉందా లేదా? చాలు. నాలుగవది ఏంటి అనంటే, దేవుని యొక్క ప్రేమను, ఔన్నత్యాన్ని, పునరుద్ధానపు శక్తిని ఎరగడానికి, ఇంకా దేవునిలో నా అనుభవం పెరగడానికి అడ్డుగా ఉన్నదాన్ని నేను నష్టంగా ఎంచి వాటిని పక్కకు విసిరేస్తానంతే. నా గుండెల్లో దేవునికే ప్రాధాన్యత, నా బ్రతుకులో దేవునికే ప్రాధాన్యత అనే ఆ మనసుందే, ఆ మనసు దేవుడే మీ పక్షంగా ఉండడానికి కారణమవుతుంది. దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన మనకు ఆశ్చర్యకరమైన తన ప్రేమను చూపిస్తూ మన శ్రమలో తోడై ఉంటాడు. నదులలో గుండా వెళ్ళిన, అగ్ని మధ్య నడిచిన ఆ హాని, ఏ హాని కూడా మీకు రానివ్వడు. అంతేకాకుండా ఆ కరువు కాలంలో మనం వెళ్తున్న కొందరు బాగా చమత్కారం కలిగి, బాగా లోకానుసారమైన తెలివితేటలు కలిగిన వారి చేతుల్లో కొన్నిసార్లు మనం పడితే ఎట్లా బయటపడాలో తెలియకుండా విలవిలలాడుతూ ఉంటే, వారి ద్వారానే దేవుడు మీకు మేలు చేసే ఆ ప్రక్రియ చేసి చూపుతాడు. తర్వాత కొందరు అంటారు, వాళ్ళ చేతుల్లోంచి ఎట్లా బయటపడ్డారు మీరు? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అంతేకాకుండా మనకి హాని కలిగించాలనుకున్న వారి యొక్క చేతులతోనే మీరు ఘనపరచబడేలా దేవుడు చేస్తాడు. మొర్దెకై కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మరొక మాట మీ దృష్టికి నేను తేవాలని ఆశపడతా ఉన్నాను. కొన్నిసార్లు మనం విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే మన పక్షంగా ఉంటే, మన జీవితాల్లో మనకు కలిగే ఆ భయంకరమైన, అవమానకరమైన పరిస్థితులు కూడా దేవుడు ఎలా మారుస్తాడు అంటే, యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది కదా. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు. ఎస్,
నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారవుతారు. నిజంగా ఆ సంతోషం వెలకట్టలేదండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, శ్రమలో ఉన్నారా? మీరు శ్రమలో ఉంటే మీరు మనస్ఫూర్తిగా, దేవా నువ్వు నా పక్షంగా నిలబడు, నువ్వు నాకు తోడయ్యుండు, ఈ శ్రమలు నన్ను ఏం చేయలేవు అని విశ్వసించండి. రెండవది, ఒకవేళ మీరు కరువులో ఉన్నారా? ఆ కరువుకు కారణమైన పరిస్థితులే మళ్ళీ మీరు ఎదగడానికి కారణమయ్యేలా దేవుడు చేయబోతున్నాడు, దాన్ని విశ్వసించండి. మూడోది, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాగా ద్వేషిస్తున్నారా? అకారణంగా, అనవసరంగా, నిర్నిమిత్తంగా, మీ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోతూ, ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని బాగా ప్రేమించే వారి దగ్గర కూడా మీ మీద కష్టం కలిగించే మాటలు చెప్తూ, ఒకవేళ అలా ఎవరన్నా ఉన్నారు అని మీరు మీ మనసులో తలంచి కుమిలిపోతున్నారా? మొర్దెకై విషయంలో న్యాయం చేసిన దేవుడు మీ విషయంలో కూడా త్వరలో న్యాయం చేస్తాడు. నమ్మకం ఉంచండి. ఏ హామాను తన చేతులతో మొర్దెకైకి నష్టాన్ని కలిగించాలి అనుకున్నాడో, అదే హామాను చేతులతోనే అతని కళ్ళ ముందే మొర్దెకైని దేవుడు హెచ్చించాడు. దేవుడు మన పక్షంగా ఉంటే చాలండి. దేవుడు మన పక్షంగా ఉంటే చాలు. అందుకే దేవుని ప్రమాణం ఎట్లా ఉంటుందంటే, సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని ఇన్వాల్వ్మెంట్ మన బ్రతుకులో కలగాలి అంటే ఒక ముఖ్య సూత్రం చాలాసార్లు మనం వింటూనే ఉంటాం, చాలాసార్లు మనం మర్చిపోతూనే ఉంటాం. ఏంటి అంటే, మన బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ మన బ్రతుకులో ఉండి మన జీవితపు రూపురేఖలు మారాలి అని అంటే, జకరియా గ్రంథంలో ఒక మాట చూస్తాం మనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలవారలారా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. బంధకాలున్నాయి, సమస్యలున్నాయి, ఎదురు దెబ్బలున్నాయి, వ్యతిరేకతలున్నాయి, మనస్పర్ధలున్నాయి. అయినా సరే ఆ బంధకాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇప్పుడు చెప్పుకున్న లిస్ట్ అంతా మన జీవితంలో ఉన్న నిరీక్షణ అనేది ఉందే, అది ఎప్పుడు చిగురించడాన్నే మీ జీవితంలో కలిగి ఉన్నారు. అది వాడిపోవడం, ఎండిపోవడం అనేది మీరెప్పుడు అనుమతించలా. ఆ అనుభవం కావాలి. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు. నేడు నేను మీకు మాటిస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలిగి ఉన్నవారలారా, మీరు చేయవలసిన పనేంటి అనంటే, ఆ నిరీక్షణ కోల్పోకుండా మీకు ఆశ్రయమై ఉన్నటువంటి నమ్మదగిన దేవుడున్నాడే, ఆయనను కోటలా ఆశ్రయించండి. అంటే ఆయనలో ఒదిగి ఉండండి అని అర్థం. ప్రియ స్నేహితులరా, మన విశ్వాసం నిరూపించబడాల్సింది బంధకాల్లో ఉన్నప్పుడేనండి. బంధకాల్లో ఉన్నప్పుడే. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మన యుద్ధాలు జరిగించగలిగినవాడు, మన అవమానాన్ని కొట్టివేయగలిగినవాడు, మన జీవితాన్ని పునర్నిర్మించగలిగినవాడు, మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధాకరమైనటువంటి మచ్చలను, మరకలను, ఆ పాత గాయాలను మాన్పగలిగిన వాడు ఆయన మాట్లాడుతూ అంటాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. ఆ ఒక్క మాట చాలు మన జీవితాల్లో మనం ఆయన మీద ఆధారపడడానికి. అందుకే పౌలు భక్తుడు మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడే మన పక్షంగా ఉంటే ఇంక మనకు విరోధి ఎవడు?
దేవుడే మన పక్షంగా ఉంటే మన జీవితాన్ని పాడు చేయగలిగిన వారెవరు? అందుకే మన సృష్టికర్త అయిన దేవుడు, మన జీవితాన్ని నిర్మించే ఆ దేవుడు, మనకు కాపరి అయి ఉన్నటువంటి మహోన్నతుడు, మన దుఃఖాన్ని నివారించగలిగిన వాడు నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు. నేను నిన్ను విమోచించాను, నిన్ను విమోచిస్తాను, నేను నీ పక్షంగా ఉన్నాను అని అంటున్నాడు. ఎందుకు అంటే నీవు నా సొత్తు అంటున్నాడు. నమ్ముదాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ ఇబ్బందికరమైన బాధకరమైన పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కోల్పోకుండా దాన్ని సంరక్షించుకుందాం. జయ జీవితానికి ఆయుపట్టు నిరీక్షణే. అందుకే ఆ జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన పక్షంగా ఉంటే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఆయన మన పక్షంగా ఉంటే మన దుఃఖం నివారించబడుతుంది, మన అవమానం కొట్టివేయబడుతుంది. రండి, మనం కలిసి దేవుని పాదాలు పట్టుకొని, నా పక్షమై ఉన్నవాడా నీకు స్తోత్రాలు, నన్నెన్నడూ చేయి విడవద్దు, నేను నిన్ను హత్తుకుని నేను ప్రయాణం చేస్తున్నాను, నీవు నా స్వాస్థ్యము, నీవు నన్ను సంరక్షించేవాడవు. విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుందాం. ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించమని ప్రభువును ప్రాధేయపడదాం. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన తన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి నిండు మనసుతో ఆయన వైపు మనం చూద్దాం. ఒకవేళ మనం శ్రమలో ఉన్నా సరే, ఒకవేళ కరువులో ఉన్నా సరే, కత్తిపోటు వంటి మాటలు ఇతరులు మన మీద విసురుతూ ఉన్నా సరే, ఎవరి ద్వారా ఆ పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయో, సంరక్షకుడైనటువంటి దేవుని కౌగిట్లో మనం దాచబడి ఉన్న ఒకే ఒక్క కారణం చేత వాటన్నిటి నుండి తప్పించే ఆ దీవెనకరమైనటువంటి బాధ్యత ఆయన తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడైన దేవుని కౌగిట్లో ఒదిగి ఉండడానికి, మాట తప్పని బలవంతుడైన సృష్టికర్త అయిన మన నిర్మాణకుడైన మన విమోచకుడైన ప్రభు మన పక్షంగా ఉండడానికి ఆయనను హత్తుకుందాం, ఆధారపడదాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆశ్చర్యకరమైన మాట, మీ ఆశీర్వాదకరమైనటువంటి మాట మా హృదయాలను తాకడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. మీరు మా పక్షమై ఉంటే మాకు విరోధి ఎవడు? పరిస్థితులు దీవెనకరంగా మార్చగలిగిన వాడవు నీవే. పరిస్థితులు ఆశీర్వాదకరంగా మలచగలిగిన వాడవు నీవే. అయ్యా, మేము శ్రమలో ఉన్నా సరే, అయ్యా తని మా ప్రభు మీరు మాకు తోడుంటానని ప్రమాణం చేశారు. మేం కరువులో ఉన్నా సరే, కాకోలములతో ఆహారాన్ని ఏలియాకు పంపించినట్లు అయ్యా తనైన కొన్ని కఠినమైన మనసులో కలిగిన వారి ద్వారా కూడా మీరు మాకు సహాయం చేయగలరు అని నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. దేవా, తని మా మీద అయా ఖడ్గము వంటి మాటలను విసురుతున్న వారి యొక్క హృదయాలను కూడా అయా తని మా ప్రభు మీరు మార్చగలిగిన దేవుడవు. మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నవాడవు, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నావు. అయా, శత్రువుల ఎదుట నీ బిడ్డల్ని ఘనపరిచే దేవుడవు. అయ్యా, నీ వాక్యం మీరు సెలవిచ్చినట్లు నా తండ్రి, మా ప్రభువా, మా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మాట ఇచ్చావు. మేము చేయవలసింది ఒక్కటే అయ్యా, తని నీ సన్నిధిలో మేము బంధకాల్లో ఉన్నప్పుడు, మా ప్రభు విశ్వాస ప్రయాణంలో మేము కొన్నిసార్లు సమస్యలు ఎదురు దెబ్బలు మాకు తగులుతున్నప్పుడు మా నిరీక్షణ కోల్పోకుండా మేము కాపాడుకోగలిగితే రెండంతల మేలు చేస్తానని చెప్పిన ప్రమాణాన్ని మేము స్వతంత్రించుకోగలిగేంత పరిపక్వత మా బ్రతుకుల్లో మీరు మాకు దయచేయండి. కృప చూపించండి, కనికరించండి. ఎందరైతే వాక్యాన్ని విని, వాక్యాన్ని విశ్వసించి, వాక్యానుసారంగా బ్రతకాలని నిశ్చయించుకున్నారో అట్టి వారి జీవితాల్లో గొప్ప మేలు ప్రాప్తింపచేయమని, మీ కృప, క్షేమము, దీవెన, భద్రత వారి జీవితాల్లో మీరు కలిగించమని, దేవాతనైనా మీరు చేసిన ప్రమాణము నీ బిడ్డలు స్వతంత్రించుకునేలా
వారి విశ్వాసాన్ని మరలా మీరు పురిగొల్పమని మీ పాదాలు పట్టుకుంటాం. మీరు ప్రతి ఒక్కరి పక్షంగా నిలిచిన తండ్రి, వారి జీవితాల్లో వారిని గెలిపించమని, తృప్తిపరచమని, ధైర్యపరచమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.